హాయ్ ఫ్రెండ్స్, నేను మెకానిక్ శివాజీని. మీకు చెప్పే టాపిక్ ఏంటంటే మనం బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసి దీన్ని మనకు ఫస్ట్ అయితే మన చాయిస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం చాయిస్ అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎలా పడితే అలా కట్ చేస్తే మనకి సెంటరింగ్ అనేది సరిగా అవ్వకపోతే మనకు వచ్చేసరికి ఎలమెంట్ సరిగా అవ్వదు. అలాగే బండి అనేది ఒక సైడ్ లాగటం కానీ అలాగ ఉంటుంది. ఎందుకంటే కింద చాయిస్ ఫ్రేమ్ కూడా సరిగ్గా కూర్చోదు. దానికి మనం ఏం చేయాలంటే 1-2 సార్లు నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకొని జాగ్రత్తగా వెల్డింగ్ అనేది పెట్టుకోవాలి. మనకు ఓన్లీ కటింగ్స్కి నీట్గా కట్ చేయడానికి మనకు వన్ డే అనేది ఈజీ పడుతుంది. అలాగే మనకైతే స్పేర్స్ మొత్తం అయితే రెడీగా వచ్చాయి. మీకు స్పేర్స్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే ఇవాళ మనకు రిమూవ్ వీడియో ఇప్పుడు మొత్తం నీట్గా కట్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనకు అలాగే వచ్చేసరికి మనం లోన్ అయితే డాష్ బోర్డ్ మొత్తం నీట్గా ఓపెన్ చేసాము. ఎందుకంటే మనకు బయట వెల్డింగ్ పెట్టేటప్పుడు కనుక లోన్ కనుక మెటల్స్ ఏదన్నా ప్లాస్టిక్ మెటల్ క్లాత్ వస్తుంది కదా, మనకి డాష్ బోర్డ్ క్లాత్ అనేది కాలిపోద్ది. మనం వెల్డింగ్ సరిగా పెట్టేటప్పుడు కనుక ఆయన తీసుకోకపోతే, మనం వెల్డింగ్ పెట్టేటప్పుడు కనుక ఆయన క్లారిటీగా నీట్గా తీసుకోకపోతే డాష్ బోర్డ్ మ్యాట్ వచ్చేసి బ్లోయర్ అలాగే కూలింగ్ అని మనం నీట్గా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వచ్చేసరికి మనకు ఇవాళ మన లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే నీట్ కటింగ్ అయితే అయిపోతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ కటింగ్ కూడా అయిపోతుంది నీట్గా. ఇవాళ లెఫ్ట్ సైడ్ కటింగ్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే కనుక ఎక్కడ కొద్దిగా తేడా కట్ చేసినా కానీ మనకు చాలా తేడా వస్తుంది. ఎందుకంటే మనం కటింగ్ అప్పుడు కంపల్సరీ నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలి. పాయింట్లోనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా కొంచెం అటు ఇటు కట్ చేస్తే ఏమైందంటే మనకి కంపల్సరీగా మనకి నెక్స్ట్ కొత్త చేసేటప్పుడు మనకి కంపల్సరీ గ్యాప్స్ అనేది తేడా వస్తాయి. ఆ గ్యాప్స్ తేడా వచ్చిందంటే తలకాయ మామూలుగా ఉండదు. ఆ సెట్టింగ్కి మనకు చాలా డేస్ పట్టింది. మనకి ఇప్పుడు మొత్తం నీట్గా అయితే రైట్ సైడ్ కటింగ్ అయితే అయిపోయింది. అలాగే లెఫ్ట్ సైడ్ కటింగ్ కూడా అయిపోద్ది. చూస్తున్నారు కదా, మన కటింగ్కి ఈజీగా వన్ డే పట్టింది. పాయింట్లు మన కట్ చూసారు కదా, పార్ట్స్లోనే కట్ చేశాడు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కట్ చేస్తే పార్ట్స్లోనే కట్ చేశాడు. ఎందుకంటే ఎక్కడ పడితే అలా కట్ చేస్తే ఏంటంటే మనకి గ్యాప్స్ అనేది చాలా తేడా వస్తుంది. మనకి మొత్తం పూర్తిగా లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా, మన ప్రతిదీ లెఫ్ట్ సైడ్ నీట్గా కట్ చేశాడు. అలాగే రైట్ సైడ్ కట్ చేశాడు మొత్తం నీట్గా. మనకు అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం నీట్ కటింగ్ చూపిస్తాను. ఎందుకంటే మనం ఎలా పడితే అలా కట్ చేస్తే ఏదంటే చాలా వరకు తేడా వస్తుంది. ఎందుకంటే మనకి ఎండింగ్ పెట్టి కిలోమీటర్ పడి నీట్గా కొత్త చాలా వరకు డిఫరెన్స్ అనేది వస్తుంది. మనం ఎందుకంటే డిఫరెన్స్ ఎలా చెప్తున్నానంటే మీకు, ఎందుకంటే కూర్చోడం సిట్టింగ్ సరిగ్గా కూర్చోదు. మళ్ళీ అటు ఇటు గ్యాప్ వచ్చినా కొద్ది గ్యాప్ వచ్చినా చాలా తలకనిప్పి వస్తుంది. చూస్తాం కదా, రైట్ సైడ్ నీట్గా చేయాలి. రైట్ సైడ్ కటింగ్ అయితే పూర్తిగా అయిపోయింది. తర్వాత దాన్ని మనం లెఫ్ట్ సైడ్ చూసుకొని మొత్తం రెండు పక్కల చాయిస్లు మొత్తం నీట్గా చేసుకోవాలి. కొత్త ఎక్కించడం కూడా మీకు చూపిస్తాను. మనకి స్పేర్స్ అన్ని మొత్తం రెడీగా వచ్చాయి. ఇవి మనకి డెంటింగ్ వర్క్ అని తొందరగా అయిపోతే టక్ మిగతా వర్క్ కూడా అయిపోద్ది. ఎందుకంటే మొత్తం స్పేర్స్ అనేది రెడీగా ఉన్నాయి కాబట్టి మన డెంటింగ్ రేట్ పట్టింది. ఎందుకంటే వెల్డింగ్ లేని పాయింట్స్ కట్ చూసుకొని గ్యాప్స్ చూసుకొని పెట్టాలి కాబట్టి, లేదా కొద్దిగా ఇటు తేడా వచ్చినా కానీ